మనం రైట్ ఐఏఎస్ అధికారులపై ప్రసారమైన కథనం కేసులో ఎన్టీవీ రిపోర్టర్లు దొంతు రమేష్, చారి, సుధీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. మరింత సమాచారాన్ని అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ప్రస్తుతం మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. భాస్కర్, మరిన్ని వివరాలు ఏంటి, ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి? తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దొంతు రమేష్ ని, ఎన్టీవీకి సంబంధించినటువంటి ఎడిటర్ గా ఉన్నటువంటి దొంతు రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. చారి, సుధీర్ ని ఎల్బీ నగర్ లో అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ముగ్గురిని ప్రస్తుతానికి సిసిఎస్ లో విచారిస్తున్నారు. ఈ స్థితి బృందంతో పాటు కొంత మిగతా డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఓవైపు ఈ కేసుకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే కొంత ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి సీతారామరాజు. ఎందుకంటే ముందుగా సొంత ఉద్యోగులు అరెస్ట్ అయినా కనీసం పట్టించుకున్నటువంటి ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి వ్యవహారం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఛానల్లో ప్రసారమైనటువంటి కథనానికి ఏమాత్రం బాధ్యత తీసుకునే చైర్మన్ కింది స్థాయి ఉద్యోగులను బలిపశువులు చేస్తున్నారనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఐఏఎస్ అధికారులపై ప్రసారమైనటువంటి కథనాల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో చర్యలు తీసుకుంటుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పండగ పూట అందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలనుకుంటారు, కుటుంబ సభ్యులతో వివిధ ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటారు, తమ స్వగ్రామాలకు వెళ్ళాలనుకుంటారు. కానీ కక్షగట్టి రేవంత్ సర్కార్ కావాలని ఈ రకమైనటువంటి వ్యవహారం అయితే చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముగ్గురు జర్నలిస్టులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి క్రమంలో పూర్తిగా ఈ కింది స్థాయి జర్నలిస్టుల మీద రేవంత్ ప్రభుత్వం జులుం చేస్తున్నటువంటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దట్టు ఈ ముగ్గురు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యోగులే. ఇద్దరు దొంతు రమేష్, సుధీర్ ఇద్దరు కూడా వరంగల్ కు సంబంధించినటువంటి వ్యక్తులు కాగా, చారి నల్గొండ జిల్లా మున్గోడుకు సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఎల్బీ నగర్ లో తన ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చారిని ఇటు దొంతు రమేష్ ను ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయగా, సుధీర్ ను కూడా తన ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఐఏఎస్ అధికారులపై అనేటువంటి విషయాన్ని కూడా పట్టించుకోకుండా, బ్యూరోక్రాట్లపై స్టోరీకి బాధ్యులు ఎవరనేది తెలుసుకోకుండా బాధ్యులను వదిలేసి మరొకరిపై ఈ కేసు వేసేటువంటి కుట్ర కొనసాగుతోంది. ముందు నుంచి కూడా తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ వ్యక్తులపైన ఇట్లాంటి చర్యలు ఉండేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. బాధ్యులను వదిలే నెపం మరొకరిపై వేసేటువంటి కుట్ర చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఐఏఎస్లతో పాటు మంత్రులకు జరిగినటువంటి దాంట్లో లీక్ చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేటువంటి మాత్రం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తినటువంటి సందర్భంలో కావాలనే కొందరి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మంత్రి కథనంలో దోషులను వదిలేసి అమాయకులపై సర్కారు జులుం చేస్తున్నటువంటి కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే 2 ఏళ్లుగా అనేక మంది జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి చివరికి జైలు పాలు కూడా చేసినటువంటి ఘనత రేవంత్ సర్కార్కు దక్కింది. ప్రభుత్వాన్ని నిలదీసే జర్నలిస్టులను జైలు పాలు చేసేటువంటి కాంగ్రెస్ పాలకులు అక్రమ కేసులు, సెక్షన్లు బనాయించి జర్నలిస్టులకు వేధింపులు పాల్పడుతున్నారు. ఇక రేవంత్ సర్కార్ అయితే చాలా చిత్రమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగిస్తుంది. నరేంద్ర చౌదరి ఆయన ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఛానల్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఆ ఛానల్లో పనిచేస్తున్నటువంటి మరికొంతమంది పై స్థాయి వ్యక్తులపైన కానీ కనీసం ఈ వార్త ఎవరు తీసుకొచ్చారనేటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కేవలం ముగ్గురిని, ఒకరు కాంగ్రెస్ బీట్ రిపోర్టర్, మరొకరు సెక్రటరీ బీట్ రిపోర్టర్, మరొకరు ఎడిటర్ గా చెప్తున్నటువంటి దొంతు రమేష్, వీళ్ళందరినీ ఈ ముగ్గురు తెలంగాణ జర్నలిస్టుని బలిపశువులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్రమంగా, అన్యాయంగా ఏదో టెర్రరిస్టులను అరెస్ట్ చేసినట్టుగా ఎయిర్పోర్ట్ నుంచి తీసుకురావడం, ఇంట్లో పడుకున్నటువంటి సమయంలో ఎల్బీ నగర్ లో చారిని, సుధీర్ని కూడా ఇంట్లోంచి పట్టుకురావడం, తీసుకొచ్చి సిసిఎస్లో ప్రస్తుతానికి విచారిస్తున్నారు. వరుసగా సెలవు దినాలు కావడంతో ఒకవేళ వాళ్ళు కోర్టుకు వెళ్ళినా పిటిషన్ దాఖలు చేసిన, కోర్టులు కూడా హాలిడే కాబట్టి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినా కూడా బెయిల్ రాకుండా వాళ్ళని వేధించాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతోనే రేవంత్ సర్కారు మీడియా పైన, తెలంగాణ జర్నలిస్టుల పైన
ఉక్కుపాదం మోస్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. గతంలో ఎప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన కావచ్చు, ఈ రకమైనటువంటి విపరీతమైనటువంటి ధోరణులు మీడియా పైన ఎక్కడ కనిపించలేదు. కేవలం ఎవరైనా ఆ పోస్ట్ లేకుండా కానీ, అంటే ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకుండా తప్పుడు మాటలు మాట్లాడితే వారిపైన కేసులు పెట్టి వారిని పిలిపించి ఇస్తారు తప్ప ఈ రకంగా వేధించినటువంటి పరిస్థితి ఎవరూ లేదు. ఇంతకీ ఐఏఎస్ అధికారులపై వచ్చినటువంటి హాట్ టాపిక్ గా మారుతుంది. మరోవైపు ఈ అంశానికి సంబంధించి టీ న్యూస్ కు ఎట్లాంటి సంబంధం లేకపోయినా టీ న్యూస్ పేరును ఎఫ్ఐఆర్ లో చేశారు. అంటే రేవంత్ సర్కారు చాలా కుట్రపూరితంగా ప్లాన్డ్ గా తమకు సంబంధించినటువంటి ప్రజా సమస్యలపై పోరాడుతున్నటువంటి వ్యక్తులపైన కావచ్చు, తెలంగాణ ప్రజలపైన కావచ్చు, తెలంగాణ మీడియా వ్యక్తులపైన కావచ్చు, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కావాలనే కొందరి మీదకి కేసులు డైవర్ట్ చేసి దీన్ని నీరుగార్చేటువంటి ప్రక్రియ కొనసాగుతా ఉంది. దీనిపైన ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి గాని, ఇటు దాంట్లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యులు కానీ ఈ వార్త తీసుకొచ్చినటువంటి వాళ్ళని వదిలేసి నేరుగా ఈ రిపోర్టర్లను అరెస్ట్ చేయడం కనుక మాత్రం ఒక ఆంతర్యం అయితే అర్థమవుతుంది. తెలంగాణ జర్నలిస్టులపై ఉక్కుపాదంతో ముందుకు వెళ్తున్నటువంటి రేవంత్ సర్కారి నైజమైతే మరోసారి బయటపడింది. ఎందుకంటే చౌదరికి పెద్ద ఎత్తున ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఆయన అదుపులో తీసుకోకుండా కావాలనే వీళ్ళపైన పెట్టినటువంటి నెపం వేశారా, లేదంటే ఎందుకు ఇట్లా టార్గెట్ చేశారనేటువంటి దాంట్లో మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళంతా తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యోగులు కాబట్టి వారిపైన ఈ కేసు నెపం వేసేసి చేతులు దులుపుకుంటే ఇటు ఎన్టీవీ వ్యక్తులను అరెస్ట్ చేసినటువంటి ఇష్యూ అయిపోతుంది. తర్వాత చైర్మన్ ఇతర వ్యక్తులను కాపాడేటువంటి ప్రక్రియ కూడా పూర్తవుతుంది. తద్వారా మిగతా తెలంగాణకు సంబంధించినటువంటి మీడియా సంస్థలు ఏవైతున్నాయో వారిపైన కూడా ఖచ్చితంగా కఠినంగా ముందుకు వెళ్ళాలనేటువంటి నెపం వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ కూడా పోలీస్ వ్యవస్థ కనీసం దీన్ని ఏ అంశం పరిగణలోకి తీసుకొని సంబంధం లేనటువంటి వాళ్ళకు కూడా ఎందుకు నోటీసులు ఇచ్చిందనేటువంటిది ఇప్పటికీ అర్థం కాదు. మరోవైపు రాత్రికి రాత్రి ఎయిర్పోర్ట్ నుంచి 8:30 దాకా ఉన్నటువంటి ఎన్టీవీకి సంబంధించినటువంటి తెలంగాణ ఎంప్లాయీస్ ని అరెస్ట్ చేయడం వెనక ఎవరి కుట్ర దాగుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కేవలం రేవంత్ డైరెక్షన్ లో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఆ రేవంత్ చెప్పినటువంటి మాటల వరకే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి సంబంధించి ఐఏఎస్ అధికారులపై ప్రసారమైనటువంటి కథనాలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు చేస్తుంది? పండగ వేళ జర్నలిస్టులపై కక్ష సాధింపు చేస్తుంటే కనీసం ఆ ఛానల్కి సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు, ఇతర పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరు కూడా రెస్పాండ్ కాకుండా ఇతర కింది స్థాయి జర్నలిస్టులను అరెస్ట్ చేయించి రేవంత్ సర్కారు పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా కనీసం ఈ వార్త ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు లీక్ ద్వారా వచ్చిందా, లేదంటే ఇతర వ్యక్తులతో సోర్స్ ద్వారా ఎవరు తీసుకొచ్చారనేటువంటిది ఆ ఎంక్వైరీలో చేయాలంటే కనీసం ఆ వార్త తీసుకొచ్చినటువంటి వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలి. లేదంటే వార్త ప్లే కావడానికి ఇంత పెద్ద ఎత్తున వార్త ప్లే కావాలంటే చైర్మన్ పర్మిషన్ కానీ ఇతర హెచ్ఓడిలో ఉన్నటువంటి వ్యక్తుల పర్మిషన్ కానీ కావాలి. కానీ వాళ్ళ పాత్ర లేకుండానే ఉద్యోగస్తులను అరెస్ట్ చేయడం మనకు మాత్రం చాలా పెద్ద కుట్ర దాగి ఉంది. ఇది తెలంగాణ జర్నలిస్ట్ అస్తిత్వానికి అతిపెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. కావాలని తెలంగాణ ఉద్యోగుల్ని, తెలంగాణ జర్నలిస్టులను బలిపశువు చేస్తున్నటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అర్ధరాత్రి దొంతు రమేష్ ని ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయడం, ఇటు సుధీర్ ని కార్యని ఎల్బీ నగర్ లో అరెస్ట్ చేసి టీసీఎస్ కు తరలించారు. ప్రస్తుతానికి టీసీఎస్ లో వాళ్ళ విచారణ కొనసాగుతోంది. విచారణ తర్వాత ఇవాళ కోర్టును ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ హాలిడేస్ కాబట్టి జడ్జింటికి వెస్ట్ మాదిరిలో ఉన్నటువంటి జడ్జింటికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. మరి విచారణ తర్వాత అయినా కనీసం కోర్టు జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడైనా పోలీసులు దీనిపైన వివరాలు వెల్లడిస్తారా లేదా అనేటువంటి అంశం మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సీతారామన్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. వివరాలు అందించినందుకు. మనం చూస్తున్నాం తెలంగాణ జర్నలిస్టులను అరెస్ట్ చేసిన అంశం మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి పల్లె రవి గారు? మనం చూస్తూ ఉంటే ఈ అంశానికి సంబంధించిన వ్యవహారంపై పూర్తి స్థాయిలో మా ప్రతినిధి భాస్కర్ అందించిన వివరాలు